ప్రైజ్ ది లార్డ్. మిత్రమా బాగున్నారా? మిత్రమా, ఈ బైబిల్ వాగ్దానం నీ కొరకే. దావీదు రాసిన కీర్తనలో 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అవునండి, మన దేవుడు మనకు దుర్గమును ఆశ్రయమునై ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో మనకు కాపరి, ఆయన ప్రతి విషయంలో మనకు గైడ్, ఆయన ప్రతి విషయంలో మనము ఆయన సహాయం కోరిన ఎడల మనకు సహాయం అందించేవాడిగా ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఒక మాటలు చెప్పాలంటే 108 కంటే విలువైనవాడు. 108 కంటే విలువైనవాడు. ఆపత్కాలములలో సమస్య వస్తే డైల్కు 100 డైల్కి ఫోన్ చేస్తాం. హెల్త్ ఇష్యూస్ అయితే 108కి ఫోన్ చేస్తాం. వాటి కంటే మించి సహాయకుడు మన దేవుడు. నీ ఆపత్కాలంలో నువ్వు గుర్తు రావాల్సిన మొదట నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ తోబుట్టులు కాదు. మొట్టమొదట నీకు గుర్తుకు రావాల్సింది నీ దేవుడు. ఆపత్కాలములలో మనుషులు మనల్ని చేయి విడుస్తారు, కానీ మన దేవుడు మనల్ని అంటి పెట్టుకొని ఉంటాడు. ప్రతి సమయంలో దేవుడు మనకు సహాయము చేయటకు చాలినవాడు. అందుకే అంటున్నాడు ఇదే కీర్తనకారుడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం నమ్మాల్సిన వారిని నమ్మం, కానీ ఎవరినైతే నమ్మకూడదో నమ్మి మోసపై బాధపడతా ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆయన ఆపత్కాలములలో మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక నీ ప్రతి విషయంలో మొట్టమొదట సమస్య వస్తే ఎవరికి చెప్పొద్దు. నీ భర్తకు చెప్పొద్దు, నీ భార్యకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. మొట్టమొదట దేవునికి చెప్పు. దేవుని ఆయన వాగ్దానం చేశాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ విషయంలో నీకు సమస్య వచ్చినా ప్రభు దగ్గర మొరపెట్టు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.